అమ్మా నమస్తే, మీ పేరు? నా పేరు కడియం సింధూష అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం నుంచి. ఏంటి మరి ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, లోకేష్ గారి చేతుల మీదుగా ఈ డిఎస్సి అపాయింట్మెంట్ లెటర్ అందుకోబోతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు? మీ ఫీలింగ్ ఏంటి అసలు? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది 1-2 సంవత్సరాల కష్టం కాదండి, మాకు గత 6.5 సంవత్సరాల కష్టం. నిజంగా ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారి చేతుల మీదుగా అందుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం కూడా 2018 డిఎస్సి కూడా మనకి టీడీపీ గవర్నమెంటే ఇచ్చిందండి. అప్పుడు మేము త్రుట్లో మిస్ అయ్యాము, నేను నా ఫ్రెండ్. ఇంకా వెంటనే నోటిఫికేషన్ అన్నారు గత ప్రభుత్వం. అన్నప్పటికీ కంటిన్యూస్గా మేము ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాము. ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అన్నారు కానీ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఎలక్షన్ దగ్గర చేసి ఇంకా మాకు ఇవ్వరు అని అనిపించి ఇంకా ఈ 6 సంవత్సరాల కష్టం అంతా వృధా అయిపోతుందేమో అని అనిపించింది. అప్పుడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, నేను గెలిస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అని అన్నారు. మళ్ళీ మా ఆశలన్నీ చిగురించినట్టు అయిపోయింది. నిజంగా ఇంకా అప్పటి నుండి ఇంకా పట్టు వదలకుండా ఇంకా మళ్ళీ కంటిన్యూస్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేసాము. మొదటి సంతకం అతను అన్నట్టుగానే మాకు డిఎస్సి నిర్వహించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా ఫ్రెండ్ గత 6 సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యామండి. ఇద్దరికీ డిఎస్సిలో ఒకేసారి జాబ్ రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు కూడా అంతే ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అంటే అమ్మ 6 ఏళ్ల నుంచి నువ్వు ఈ డిఎస్సి కోసం మీరిద్దరు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎక్కడ కూడా వదిలేద్దామని ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే గత 5 ఏళ్ళు కూడా డిఎస్సి తీస్తానని చెప్పేసి మోసం చేశారు కదా. అసలు గత 5 ఏళ్ళు అసలు డిఎస్సియే తీయలేదు కదా. ఆ టైంలో కూడా మీకు వదిలేద్దామని ఏమైనా అనిపించింది? వదిలేద్దామని అయితే అనిపించలేదండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ అయినా వచ్చి ఇస్తుంది అని ఒక చిన్న ఆశ. ఆ ఆశ నిజంగా మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే నెరవేరింది. ఈ క్షణం కోసమే మేము గత 6 సంవత్సరాలుగా వెయిట్ చేసాం. నిజంగా ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. కూటమి ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ అంత నమ్మకం ఏంటి? డిఎస్సి ఖచ్చితంగా తీస్తారని ఎందుకు అంటే అండి, గత ఆయన గవర్నమెంట్ అంటే ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుండి, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి, అది ఆయన మళ్ళీ నిరూపించుకున్నారు. అందువల్ల ఆయన మీద మాకు నమ్మకం ఉంది. మొదటి సంతకం ఇస్తామని అన్నప్పుడు కూడా మేము అంతే ఆనందంగా ఫీల్ అయ్యాము. అంటే ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా సరే 2-3 సంవత్సరాలు పడుతుందండి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావడానికి. కానీ ఆయన ఎగ్జామ్ నిర్వహించిన 3 నెలల్లోనే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే దాదాపు ఈ డిఎస్సి మీద ఈ రిక్రూట్మెంట్ జరగకుండా దాదాపు 146 కేసులు వేశారని చెప్పేసి నారా లోకేష్ గారు నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అసలు ఈ కేసుల గురించి మీకు తెలుసా? అసలు ఈ కేసుల వల్ల ఇంకా జాప్యం జరుగుతుందని అనుకున్నారా డిఎస్సి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేదానికి? కేసులు అనేవి జనరల్గా ఇంకా అలా వేస్తూనే ఉంటారండి ప్రతిపక్ష పార్టీలు అన్నవి. అవి మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఈ డిఎస్సి ప్రతిదీ కూడా చాలా పారదర్శకంగా జరిగింది. మెరిట్ లిస్ట్ కానివ్వండి, సెలక్షన్ లిస్ట్ కానివ్వండి, రాష్ట్ర వారీ కానివ్వండి, ఏదైనా సరే పారదర్శకంగా జరిగింది. ప్రతిదీ మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నప్పుడు మనం చెక్ చేస్తున్నప్పుడు ఇది దగా డిఎస్సి అనడానికి ఎటువంటి అర్హత ఎవరికి లేదు. అవునమ్మా, మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని కూడా ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. అలా అంటూ ఉంటారండి. ఒక్కసారి అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ప్రతిదీ వెబ్సైట్లోనే మనకి అందుబాటులో పొందుపరిచినప్పుడు ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి. నిజంగా తప్పు జరిగితే వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే మరికొద్ది రోజుల్లో లోకేష్ గారి కింద ఈరోజు విద్యాశాఖ మంత్రికి ఆయనే ఉన్నారు. ఆయన కింద మీరు వర్క్ చేయడానికి వెళ్ళబోతూ ఉన్నారు మరికొన్ని రోజుల్లో. ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు ఆయన కింద వర్క్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఆయన విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు, ఇంకా తీసుకొస్తారు. ఆయన తగ్గట్టుగానే మేము కూడా మా తరపున ఎంతో కొంత మార్పు తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. అంటే లోకేష్ గారు విద్యాశాఖని తీసుకున్న తర్వాత విద్యా ప్రమాణాలు ఏమన్నా పెరిగాయి అంటారా రాష్ట్రంలో? ప్రస్తుతం పెరిగాయి కాబట్టే ప్రస్తుతం కొన్ని పాఠశాలలో ఏంటంటే నో అడ్మిషన్ బోర్డులు కూడా రావడం జరిగింది. ఆయన అదే కోరుకుంటున్నారు, ఇంకా రావాలి అని. అలా రావాలి అని మా తరపున ఇప్పుడు కొత్త టీచర్స్ అందరూ మా ప్రయత్నం మేము చేస్తాం. ఆఖరిగా ఏంటమ్మా కూటమి ప్రభుత్వం గురించి కానీ నారా లోకేష్ గారి గురించి కానీ ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉందండి. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.